హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ మధ్య సోషల్ మీడియా ఓపెన్ చేసే చాలు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఏదో పెద్ద గొడవ జరుగుతున్నట్లు మనకి వీడియోలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ పోలీసులు అర్ధరాత్రి పూట బలవంతంగా ఆసుపత్రికి తరలిస్తున్నారనే విషయం అందరికీ తెలియగానే ఒక్కసారిగా అందరూ షాక్కి గురయ్యారు. ఆ తరలింపబడిన వ్యక్తి లడక్ ప్రాంతం కోసం పోరాడిన సోనం వాంగ్చుక్ గారు. లడక్ కోసం పోరాడే సోనం వాంగ్చుక్ గారు అసలు ఢిల్లీలో దీక్ష ఎందుకు చేపడుతున్నారు, పోలీసులు ఆయన్ని రాత్రికి రాత్రి ఆసుపత్రికి ఎందుకు తీసుకువెళ్లాల్సి వచ్చింది, అసలు ఈ గొడవ ఏంటి అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా సింపుల్గా మాట్లాడుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ మధ్య నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ వివాదం ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. ఈ యొక్క పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా మొత్తం దుమారం రేపింది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు రోడ్డున పడింది. దాదాపు 12 నుండి 15 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ యొక్క నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడం వల్ల. దీనికి బాధ్యత వహిస్తూ మన కేంద్ర విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారు వెంటనే రాజీనామా చేయాలని ఢిల్లీలోని కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. విద్యార్థులు పోరాడటానికి సోనం వాంగ్చుక్ గారికి దీనికి ఏంటి సంబంధం? దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా, ముఖ్యంగా యువత భవిష్యత్తు పాడవుతుంటే ఒక విద్యా సంస్కర్తగా సోనం వాంగ్చుక్ గారు ఊరికే ఉండలేరు. అందుకే ఈ విద్యార్థుల పోరాటానికి మద్దతుగా ఆయన కూడా జంతర్ మంతర్ దగ్గర ఆమరణ నిరాహార దీక్షకి కూర్చున్నారు. ఒక మనిషి ఒక్కరోజు అన్నం తినకుండా ఉంటే ఏదోలా అవుతుంది. అలాంటిది సోనం వాంగ్చుక్ గారు దాదాపు 3 వారాల పాటు ఆయన కేవలం తన జీవితాన్ని నీళ్ళతోనే గడుపుతున్నారనమాట. అంటే ఈ 3 వారాలు ఆయన అసలు అన్నం అనేది ముట్టుకోలేదు. ఆ విధంగా ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేయడం వల్ల ఆయన ఆరోగ్యం క్షీణించసాగింది. ఆయన అలా చేయడం వల్ల దాదాపు 8.5 కేజీలు ఆయన బరువు తగ్గారు. దీనివల్ల ఆయన ప్రాణాలకే ప్రమాదం ఉందని ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ అవ్వడంతో సదర్ కోర్టు వెంటనే స్పందించి ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని కోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు జంతర్ మంతర్ దగ్గరికి వచ్చి ఆయన్ని సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. ఆయన్ని పోలీసులు ఎప్పుడైతే ఆసుపత్రికి తరలించారో అప్పుడే అక్కడ పెద్ద పొలిటికల్ డ్రామా స్టార్ట్ అయింది. కాక్రోచ్ జనతా పార్టీ లీడర్స్ ఏమంటున్నారంటే, పోలీసులు మెడికల్ హెల్ప్ పేరుతో వచ్చి తమ నిరసనని అణిచివేయడానికి చూస్తున్నారని, సోనం వాంగ్చుక్ గారిని బలవంతంగా ఆసుపత్రికి లాక్కెళ్లారని వారు ఆరోపిస్తున్నారు. అక్కడున్న విద్యార్థుల పైన పోలీసులు లాఠీ చార్జ్ చేశారని కూడా ఆరోపిస్తున్నారు. సోనం వాంగ్చుక్ గారిని ఎప్పుడైతే ఆసుపత్రికి తరలించారో ఇప్పుడు దీనికి నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ స్థాపకుడైన అభిజిత్ దీప్కే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కూర్చున్నాడు. ఇప్పుడు సిచ్యుయేషన్ ఎలా ఉందంటే, జూలై 20వ తేదీన స్టూడెంట్స్ అంతా కలిసి పార్లమెంట్ ముట్టడికి ప్లాన్ చేశారు. గవర్నమెంట్ లేదా పోలీస్ వాళ్ళు ఎంత ఆపాలని ట్రై చేసినా ఈ యొక్క యాత్ర ఖచ్చితంగా జరుగుతుందని విద్యార్థి సంఘాలు తేల్చి చెప్తున్నాయి. ఒక సాధారణ మనిషిగా ఆలోచిస్తే పరీక్ష పేపర్లో లీక్ అవడం తప్పు, దానిపై యాక్షన్ తీసుకోవడం ప్రభుత్వం కనీస బాధ్యత. కానీ శాంతియుతంగా దీక్ష చేస్తున్న వారిని ఇలా అర్ధరాత్రి ఆసుపత్రులకు తరలించడం, నిరసనలను ఆపాలని చూడడం ఎంతవరకు కరెక్ట్? ప్రజాస్వామ్యంలో మనకు ప్రశ్నించే హక్కు లేదా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. ఈ మొత్తం ఇష్యూ పైన, సోనం వాంగ్చుక్ గారి పోరాటం పైన మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. ఆగండి, ఇది కేవలం ఒక కాయిన్ లో ఉన్న ఏ సైడ్ మాత్రమే. వచ్చే వీడియోలో మనం కాయిన్ లో ఉన్న బి సైడ్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఒక నిరసన జరిగిన తర్వాత దాంట్లో ప్లస్ పాయింట్స్ ఉంటాయి మరియు మైనస్ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక సైడ్ మాత్రమే చూసాం. వచ్చే వీడియోలో రెండో సైడ్ కూడా చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.